మీ చేతి వంటలో చామదుంప చిప్స్ చూసేసారు కదా. సో రెడీ ఇంద్రజ గారు, మీరు పేనీల లడ్డు కదా? పేనీల లడ్డు చేయబోతున్నా. ఓకే ఓకే అండి. మరి పేనీల లడ్డుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పేనీల లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సన్న సేమియా 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి చక్కగా పేనీలోకి చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి లడ్డూలు చేసుకోవడానికి. మరి చూద్దాం ఫాస్ట్ గా అయిపోతాయేమో ఇవి. సో స్టార్ట్ చేద్దాం ఇంద్రజ గారు. ఓకే మేడం. సో ఫస్ట్ ఇది వేయించాలా? వేయించాలి. నెయ్యి ఏం అక్కర్లేదా? కొద్దిగా లైట్ గా వేయాలి. మరి సన్నవి కాకుండా కొంచెం మీడియం. పేనీలతో చేయొచ్చు, దీంతో చేయొచ్చు, 2 విధాలా చేయొచ్చు మేడం. ఓకే ఓకే, 2 విధాలా వచ్చేస్తుంది. సో ఇది ఎట్లా కలర్ చేంజ్ అవ్వాలా? గోల్డ్ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ రావాలి. ఓకే. సో వచ్చిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలా? అవును మేడం. అంటే ఎట్లా చేస్తారు దీన్ని? పంచదార ఎట్లా పాకమా లేకపోతే లే మేడం, పౌడరా? మనం ఆయిల్ వేసుకుంటాం, నెయ్యి వేసుకుంటాం కదా మేడం, అది ఇలా వేసుకొని కలపడమే. అది కొద్దిగా వేడి వేసుకొని వేసేసుకోవాలి. పంచదార కూడా వెయిట్ చేయాలా? లేదు మేడం, నెయ్యా? పంచదార పౌడర్ చేసుకోవాలా అయితే? పౌడర్ చేసుకోవాలి. సో చేసుకుందామా ఈ పక్కన? ఓకే మేడం. ఇదంతా పడుతుందండి పంచదార? పడుతుంది. షుగర్ ఎంత ఉంటే అంత బాగుంటుంది. షుగర్ ఎంత ఉంటే అంత బాగుంటుందా? అంటే మరీ ఎక్కువ స్వీట్ అయితే బాగోదేమో? స్వీట్ ఉంటేనే బాగుంటుంది మేడం. స్వీట్ ఉంటేనే బాగుంటుంది. ఎప్పుడు ఆడ తింటాం కదా మేడం, ఎప్పుడో ఒకసారి స్వీట్ తింటాం కదా, దాన్ని బట్టి స్వీట్ ఎక్కువ ఉండాలి. మీరు ఎప్పుడో ఒకసారి తింటారనమాట స్వీట్, రెగ్యులర్ గా హాట్ మొత్తం. గ్రైండ్ చేద్దాం మేడం. చేయండి. ఆఫ్ చేసేనా? ఓకేనా? సో దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే మేడం. ఇవి కూడా గ్రైండ్ చేయాలా? అవును మేడం. ఇవి కొంచెం విరిపి వేయించుకుంటే బాగుండేదేమో కదా? అవును, కానీ ఇవి ఇట్లనే ఉంటాయి కదా మేడం? ఇవి ఇట్లనే ఉంటాయి. కొద్దిగా మనకి గ్రైండ్ చేసుకోవాలన్నా ఇది కొంచెం పొడుగుగా ఉంది కదా? అవును మేడం. ఇది కూడా సేమ్ పౌడర్ లాగా చేసేసి పౌడర్ సేమ్. ఆఫ్ చేసేనా? సో నెక్స్ట్ ఈ ఆయిల్ అంటే మనం ఇది చుట్టుకోవడానికి. వాటర్ ఏం కదా, దాని నుంచి మనం ఇది నెయ్యి వేసుకొని యాడ్ చేసుకోవాలి. సో జస్ట్ కరిగితే చాలు కదా? అంతే మేడం. ఈ పౌడర్ అంతా అందులో తీసేసుకోండి. ఓకే మేడం. సో బేసిక్ గా పేనీల లడ్డూకి కొంచెం పేనీలు అనేది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి, ఎందుకంటే మనం పౌడర్ చేస్తే ఎంతైనా తక్కువ అయిపోతుంది కదా? తక్కువ అయిపోతుంది. మనల్ని బట్టి, మన తినేది బట్టి వేసుకోవచ్చు అనమాట. కాకపోతే నెయ్యి లేకపోతే కాదు, ఇది నెయ్యి వేస్తేనే బాగుంటుంది. మా ఇంట్లో మా మమ్మీ స్వీట్ బాగా చేస్తారు. మీ మమ్మీ స్వీట్ బాగా చేస్తారా? చాలా. ఈ లడ్డు ఎవరు నేర్పించారు మీకు? మమ్మీ. మమ్మీయేనా? ఓహో. మమ్మీ డాడీ ఇద్దరికి హాయ్ చెప్పండి. మమ్మీ డాడీ ఇద్దరికి హాయా? సో మీ అమ్మగారికి నాన్నగారికి ఇద్దరికి కూడా హాయ్. మా బంధువులకి అందరికి హాయ్. మీ బంధువులకి అందరికి కూడా హాయ్. ఓకేనా? ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? 2 బాబులే మేడం. 2 బాబులేనా? ఏం చదువుకుంటున్నారు? 5th, 2nd. ఓకే. సో ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? పెద్ద బాబు సాకేత్. చిన్న బాబు పేరు సుప్రజ్. ఓకే. అట్లనే మా అన్నయ్య వాళ్ళకి, మా వదిన వాళ్ళకి, మా తమ్ముని వాళ్ళకి, అందరికి చెప్పేసండి. మీ అన్నయ్యలు, తమ్ముళ్ళు, ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీ అందరికి కూడా హాయ్. మీరు అరేంజ్ చేస్తుంటారు? కిరాణా షాప్ బిజినెస్ అన్నమాట. బిజినెస్. ఆయన పేరు ఏమిటి? ఉమేష్ అండి. ఉమేష్. ఓకే. సో చక్కగా మాటల్లో జీడిపప్పు కిస్మిస్ అందులో వేసారనమాట. లేదు మేడం, నేను ఇవ్వాలని అంటే మీరు వేసారని సంగతి వాళ్ళకి తెలియదు కదా, అదే నేను చెప్తున్నాను అనమాట. అంటే ఎవరైనా డ్రై ఫ్రూట్స్ తో చేసుకోవాలనుకుంటే అట్లా వేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు నెయ్యి వేస్తూ చుట్టేసుకోవడమేనా? ఓకే మేడం. సబుక్కుని చేయబెట్టకండి, కాలుతుందేమో. స్పూన్ తో ఒకసారి కలిపేసి తర్వాత. సో సున్నుండలాగా నెయ్యి వేసుకుని బాగా చుట్టుకోవాలన్నమాట ఇది. ఓకే. చూసుకోండి, వస్తుందేమో చుట్టడానికి. వస్తుంది. కానీ బాగుంది ఐడియా, పేనీలతో లడ్డు.
ఎందుకంటే జనరల్ గా మనకి లడ్డూలు అంటే ఏవో అంత రవ్వ లడ్డు ఇట్లా అలాంటి చేయగలుగుతారు. ఈ ఐడియా ఏదో బాగుంది. మా మమ్మీ చాలా వెరైటీలో వంటలు చేస్తుంది మేడం. అవునా? సో మీరు అన్ని ఆవిడ నేర్చుకుంటారా? మా మమ్మీ వాళ్ళు, మా వదిన వాళ్ళు, మా మరదలు వాళ్ళు ముగ్గురు బాగా చేస్తారు. పండుగలు వచ్చినాయంటే ఫ్యామిలీ మేడం ఒకటి. ఓ జాయింట్ ఫ్యామిలీ? లే మేడం, కలిసే ఉంటారు అందరు. అదే జాయింట్ ఫ్యామిలీ. మా అన్న వాళ్ళు, మా మమ్మీ వాళ్ళందరూ బాగా చూసుకుంటారు. బాగా చూసుకుంటారు. మా అత్తమ్మ వాళ్ళు ఊర్లో ఉంటారు, వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పండి మేడం. ఓకే, మళ్ళీ అత్తయ్య గారిని మర్చిపోతే ప్రాబ్లం వస్తుంది. సో మీ అత్తగారు వాళ్ళ తరపున అందరికి, మీ అమ్మగారు వాళ్ళ తరపున అందరికి కూడా హాయ్. లడ్డూలు రౌండ్ గా చుట్టట్లేదు మీరు? ఇది ఆయిల్ ఇది గ్రైండర్, ఇదైతే ఇట్లనే వస్తుంది. ఓకే, ఎందుకంటే పెయిన్ మనం మిక్స్ చేస్తాం కదా మేడం, దాని వల్ల ఇట్లా రౌండ్ రావన్నమాట, విడిపోతుంటాయి ఇట్లా. ఓహో, ఇవి నిలువ ఉంటాయా? ఉంటాయి మేడం. ఎన్ని రోజులు? మనము వాటర్ వేయకుండా ఉంటే 10 రోజుల దాకా ఉంటాయి. వాటర్ కనుక వేస్తే కనుక ఉండేవి. మా పిల్లలకి స్వీట్లు ఎక్కువ ఇష్టం, మా చిన్న బాబు పెద్ద బాబుకి. మేము అభిరుచి రోజు చూస్తామండి. రోజు చూస్తారా? ట్రై చేస్తుంటారా వంటలు? చేస్తామండి, చాలా చూస్తాం. నేర్చుకున్నారా? థాంక్స్ టు ఈటీవీ మేడం. ఓ వెల్కమ్ అండి. ఈటీవీ వాళ్ళకి ఎంత చెప్పినా కృతజ్ఞతలు. మాకు చాలా చాలా మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండ్ యూ వెల్కమ్. ఓకే, మేము రోజు ఎదురు చూస్తాం మేడం, మాకు ఎప్పుడు ఛాన్స్ వస్తుంది, మేము ఎప్పుడు ఇక్కడ నిలబడి చేస్తాం. ఎప్పుడు SMS చేస్తే అప్పుడే ఛాన్స్ వస్తుంది. సో మీరు SMS చేశారు, ఛాన్స్ వచ్చేసింది కదా. అందరూ అపోహ పడుతుంటారు, అంటే చేసినా వస్తుందో రాదా అని. తప్పకుండా SMS చేసిన వాళ్ళందరికీ అవకాశం వస్తుంది కాబట్టి మీరు కూడా లేట్ చేయకుండా చేసేసారు. ఎప్పటి నుండో ఉంది మేడం మాకు రావాలని. ఈటీవీ వల్ల మాకు అవకాశం వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళకి. ఓకే, సో లడ్డూలు రెడీ కదా మనకి? ఓకే, ఇంకేమైనా ఉన్నాయి? ఓహో, కిస్మిస్ లా పెట్టండి. మాటలు పడి మర్చిపోయారు అది. ఎందుకంటే ఈటీవీకి రావాలి రావాలని అన్నాం కదా, వచ్చిన సంతోషంలో మిరియాల పొడి, ఇది అది వద్దులేదు, ఇలాచి పొడిగిన మర్చిపోయారు కదా. పర్వాలేదు, యాక్చువల్ గా పంచదారలో వేసేసుకొని కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుంటే బాగుంటుండే. అది సంతోషం పట్టలేక మాకు ఇట్లా మాట్లాడలేకపోతున్నాం ఇక్కడ. సో రెడీనా? ఓకే మేడం. ఓకే, మరి పేనీల లడ్డూలు కూడా రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పేనీల లడ్డు తయారు చేసే విధానం: ముందుగా పంచదార మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి సన్న సేమియా వేసి వేయించాలి. వేయించిన సన్న సేమియా మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఒక బౌల్లో ఈ పేనీల పొడి, పంచదార పొడి, జీడిపప్పు, కిస్మిస్, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, పేనీల లడ్డు రెడీ. ఓకే, మరి పేనీల లడ్డు కూడా రెడీ. సో రాజు గారు ఇందాక చక్కగా కరకరలాడే చిప్స్ టేస్ట్ చూసారు. సో ఇప్పుడు పేనీలతో లడ్డు చాలా సాఫ్ట్ గా ఉంటాయి. బట్ ఏంటంటే కొంచెం అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అదే మనకి అదేదో లడ్డు ఉంటుంది కదా, సున్నుండ కూడా కొంచెం టైప్ లో. వచ్చిన బంధువులకి మళ్ళీ తినడానికి లేట్ అయిపోతే మళ్ళీ కంగారు పడతారని. వాళ్ళు కంగారు పడతారా, మనం కంగారు పడతావా? రెండు. బాగుందండి. ఆ పేని ఇట్లా రవ్వలాగా బాగుంది. నైస్, టేస్టీగా ఉంది. అంటే ఆ పేని ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్ గా తెలుస్తోంది. బాగుందండి, మీ అమ్మగారు ఐడియా బాగుంది. నైస్. సో ఎలా ఉన్నాయి రాజు గారు? స్వీట్ అండ్ హాట్ రెండు కూడా బాగున్నాయి. దేనికి అవే కొంచెం డిఫరెంట్ గా ఇద్దరు కూడా చేశారు. ఫేనీలో ఇలా బాగుంది. కొంచెం ఆ ఫ్లేవరింగ్ ఒకటి తగ్గింది. ఓకే, సో బట్ ఇంకొంచెం అంటే ఇలా అంటే కొంచెం రౌండ్ గా చుట్టుకుంటే ఇంకొంచెం బాగుంది. అది ఆయిల్ ఎక్కువ చూసుకొని వేసుకోవాలి. ఏదైనా మనం వంటలు చేసేటప్పుడు మనకు అక్కడే అనే చోటే మనకు కొంచెం వచ్చేది. కాబట్టి కొంచెం అది చేసుకుంటే కొంచెం యాలకుల పొడి అవన్నీ యాడ్ చేసుకుని బాగుంటుంది. లేకపోతే ఇంకేదైనా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం బ్యాండింగ్ కోసం జీడిపప్పు పొడి కానీ, లేదా బాదం పొడి, లేదా వేరుశనగ పలుకుల పొడి కూడా కొంచెం మనం కచ్చపచ్చగా చేసేస్తే కొంచెం చుట్టుకునేటప్పుడు ఏంటంటే కొంచెం బ్యాండింగ్ బాగుంది, షేప్ కూడా కరెక్ట్ వస్తుంది. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు ఆ ట్రై చేయండి. రెండు డిష్లు బాగున్నాయి. కొంచెం బెటర్గా చామదుంప చిప్స్. ఓకే, సో రేణుక గారు విన్నర్. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో రేణుక గారు, మీకు కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారండి ఈటీవీ అభిరుచి తరపున. థ్యాంక్ యూ. వెల్కమ్.
సో ఇంద్రజ గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి. మీకు కూడా థ్యాంక్స్ మేడం. రాజుగారు వెరైటీస్ అన్ని నేర్చుకుంటున్నాం మేడం. వెల్కమ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పెరుగును మన ఆహారంలో ఒక భాగం చేసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది, ఒంటికి చలువ చేస్తుంది, అలాగే శరీరానికి శక్తి లభిస్తుంది, మలబద్ధకం లాంటివి దూరం అవుతాయి. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ కరగాలి, స్లిమ్ గా కనిపించాలి అనుకునే వాళ్ళు మాత్రం పెరుగు తీసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే పెరుగు బాగా తీసుకుంటూ ఉన్నట్లయితే రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా కరిగిపోయి బాగా స్లిమ్ గా తయారయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదా? అయితే ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా తెలియజేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.